ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 8th సర్గ. ఇక్కడ సీతా వియోగంలో రాముడు విలపించుట గురించి, జటాయుకి మోక్షం లభించుట గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ రామో మాయావినం హత్వా రాక్షసం కామరూపిణం ప్రతస్తే స్వాశ్రమం గంతుం తతో దూరాదధర్షతం. ఏదైతే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు, ఆయన మళ్ళీ ఇలా చెప్తున్నాడు, పార్వతి కామరూపి మాయావి అయిన మారీచుణ్ణి వధించి రాముడు తన ఆశ్రమానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆయాంతం లక్ష్మణం దీనం ముఖేన పరిశుష్యత రాఘవ చింతయామాస స్వాత్మన్యేవ మహామతి. దీనాతి దీనంగా అలాగ మొహం అంతా వడిలిపోయినట్టుగా ఉండి ఎదురొస్తున్న లక్ష్మణ్ణి అంత దూరం నుంచే చూసి గమనించిన రాముడు అంతటా బుద్ధిమంతుడు కాబట్టి వెంటనే చింతించాడు. ఎందుకంటే సీత ఒకటే ఉన్నది. లక్ష్మణస్తన్న జానాతి మాయా సీతం మయా కృతం జ్ఞాత్వాప్యేనం వంచయిత్వా శోచామి ప్రాకృతో యథా. నేను మాయా సీతను కల్పించితినని లక్ష్మణుకి తెలియదు. నేను తెలిసి కూడా అతనికి రహస్యంగానే ఉంచాను, నేను చెప్పలేదు. నేను వంచానని సాధారణ మానవుల్లాగా శోకిస్తాడు. యదహ్యం వీరతో భూత్వా తూష్ణీం స్థాస్యామి మందిరే తదా రాక్షసకోటీనాం వధోపాయః కథం భవేత్. కాక నేను కుటీరములందే అనాసక్తుడైన ఉదాసీనంగా ఉండిపోతే కోట్ల కొలది రాక్షస సంహారానికి ఉపాయములు సంభవించునా. యది శోచామి త్వాం దుఃఖ సంతప్తః కాముకో యథా తదక్రమేణాను చిన్వన్ సీతాం యాస్యే సురాలయం. నేను సీత కోసం దుఃఖంలో తపించిన వాడినై ఇలా కోరికతో ఉన్నట్టుగా నేను అట్లా శోకానికి లోబడిపోయి ఉన్నట్టుగా ఉంటే క్రమక్రమంగా సీతను వెతుకుతూ రాక్షసరాజైన రావణాసుడి చెంతకి నేను చేరుతాను. రావణం సకులం హత్వా సీతామగ్నో స్థితం పునః మయేవ స్థాపితం నిత్వా యాత అయోధ్యాద యతంత్రితః అహం మనుష్య భావేన జాతోస్మి బ్రహ్మణార్థితః. రావణాసుడి వంశాన్ని రావణాసుడితో సహా నశింపచేసేస్తాను. తర్వాత అగ్నియందు ఉంచిన సీతను తీసుకుని వెంటనే మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోతాను. బ్రహ్మచేత ఆ ప్రార్థింపబడిన ఈ జన్మ తీసుకున్న కారణంగా ఈ మానవ జన్మ ఎత్తాను కాబట్టి అవి నేను చెయ్యాలి అని. మనుష్య భావమాపన్నః కించిత్ కాలం వసామికౌ తతో మాయా మానుషస్య చరితం మేను శృణ్వతాం. మనుష్య భావంతోనే భూమి యందు కొంతకాలం నివసిస్తాను. అందువల్లనే మాయా మానుష వేషాన్ని ధరించిన నా చరిత్ర. ముక్తి సాధ్య ప్రయాసేన భక్తి మార్గానువర్తిన నిశ్చిత్యేవం తథా దృష్ట్వా లక్ష్మణం వాక్యమబ్రవీత్. అందుకే ఈ మాయా మానుష వేషాన్ని ధరించిన ఈ నా చరిత్ర వింటూ ఉన్న వాళ్ళకి, భక్తి మార్గాన్ని అనుసరించిన వాళ్ళకి సులభంగా ముక్తి లభిస్తుంది గాక అని ఇట్లా ఆలోచిస్తూ లక్ష్మణ్ చూసి మళ్ళీ రాముడిలా పలికాడు. కిమర్థమాగతోసి త్వం సీతాం త్యక్తా మమ ప్రియం నీతా వా భక్షితా వాపి రాక్షసేర్జనకాత్మజా. లక్ష్మణః ప్రాంజలిః ప్రాహ సీతయా దుర్వచోరుధన్ హే లక్ష్మణేతి వచనం రాక్షసోక్తం శృతం త్వయా. నా ప్రియరాలైన సీతను అలా వదిలిపెట్టేసి ఎందుకు వచ్చావు? రాక్షసులు ఆమెను అపహరించుకుని వెళ్ళిపోతారో లేకపోతే వాళ్ళు తినేస్తారు కదా అని రాముడు పలికాడు లక్ష్మణుడితో. లక్ష్మణుడు ఆ రాముడికి నమస్కరిస్తూ రోదిస్తూ సీత పలికిన కఠోరమైన వచనాలన్నీ కూడా చెప్తూ అలా రామచంద్రుడికి విన్నవించుకున్నాడు. తద్వాక్య సదృశం శ్రుత్వా మాం గచ్చేతి త్వరాబ్రవీత్ రుదంతి సా మయా ప్రోక్తా దేవి రాక్షస భాషితం నేదం రామస్య వచనం స్వస్థా భవ శుచిస్మితి. అప్పుడు రాముడికి ఇలా విన్నవించుకున్నాడు. రాక్షసుడు పలికిన హే లక్ష్మణ అన్న మాటలు విన్న సీతాదేవి మీ మాట వంటి ఆ మాట విని నన్ను త్వరగా వెళ్ళమని ఆదేశించింది. దుఃఖిస్తున్న ఆమెతో అమ్మా
దేవి అవి రాక్షసుడు పలికిన పలుకులమ్మా, రాముడివి కావు. ఓ శుచిస్మిత, నెమ్మది కలిగి ఉండు. నువ్వు ఇంతలాగా బాధపడకు అని నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇత్యేవం సాంత్వితా సాధ్వి మయా ప్రోవాచ మాం పునః యదుక్తం దుర్వచో రామ నవాచ్యం పురతస్తవ. ఇట్లా నేను ఓదార్స్తే ఉన్నా సరే ఆ సాధ్వి తల్లి అయిన ఆ సీత మళ్ళీ నాతో చెప్పిన దుర్వాక్యాలు నీ ఎదుట తిరిగి నేను పలకకూడనివి చెప్పిందావిడ. కర్ణోపిధాయ నిర్గత్య యతోహం త్వాం సమీక్షితుం రామస్తు లక్ష్మణం ప్రాహ తదాప్యానుచితం కృతం. చెవులు మూసుకుని బయటికి వచ్చేశాను, నిన్ను దర్శించుటకు నేను వచ్చాను అనగా రాముడు మళ్ళీ లక్ష్మణుడితో ఇట్లా అన్నాడు. లక్ష్మణ, సీత అట్లా పలికినప్పటికీ కూడా నువ్వు చేసిన పని అంత మంచిది కాదేమో. त्वया स्त्रीभाषितं सत्यं कृत्वा त्यक्त्वा शुभानन नीता वा भक्षिता वापि राक्षसेर्नात्र संशयः इति चिन्ता परो रामः स्वाश्रमं त्वरितो ययो तत्र दृष्ट्वा जनकजां విలలాపాతి దుఃఖితః. స్త్రీ వచనాలు సత్యంగా తలచి, అంటే అక్కడ లోపల ఒకటి పెట్టుకుని బయటికి అట్లా అంటే గాని నువ్వు వెళ్ళవని ఆవిడ అంది. అందుకే స్త్రీ మాటల్ని సత్యంగా తలచి సముఖి అయిన ఆమెను నువ్వు వదిలిపెట్టేశావు. ఆమె రాక్షసుల్ని అపహరించబడి ఉండును, లేదా వాళ్ళు తినేసన్నా ఉండొచ్చు, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని ఇట్లా బాధకి లోబడిన రాముడు త్వరగా ఆశ్రమానికి చేరుతున్నాడు. అక్కడ సీత ఉందేమో అనుకుని కానీ అక్కడికి వచ్చాడు, కానీ అక్కడ ఎక్కడా సీత కనిపించలేక ఇంకా దుఃఖానికి లోబడిపోయి విలపిస్తున్నాడు రాముడు. హే ప్రియే క్వ గతాసి త్వం నాసి పూర్వవధాశ్రమే అథవా మద్విమోహార్థం లీలయా క్వ విలీయసి. హే ప్రియురాలా, ఎక్కడికి వెళ్ళిపోయావు? పూర్వంలాగా నువ్వు ఆశ్రమంలో కనిపించట్లేదేంటి? నన్ను మోహింపచేయటానికి, నన్ను ఏడిపించటానికి, పరిహసించటానికి ఎక్కడికన్నా వెళ్ళి దాక్కున్నావా అని. ఇత్యాచిన్వన్వనం సర్వం నా పశ్య జానకిం తథా వనద్యేవ్యః కుతః సీతాం బ్రువంతు మమ వల్లభాం అని ఈ విధంగా విలపిస్తూ ఉన్న రాముడు వనమంతా కూడా వెతికాడు. ఎక్కడ చూసినా సరే అక్కడ జానకీదేవి కానీ కనిపించట్లేదు. ఓ, అక్కడ ఎక్కడ వెతికినా కనిపించకపోయేసరికి ఇంకా బాధ వచ్చేస్తుంది. మృగాశ్చ పక్షిణో వృక్షాః దర్శయంతు మమ ప్రియం ఇత్యేవం విలపన్నేవ రామః సీతాం న కుత్రచిత్ సర్వజ్ఞః సర్వతా క్వాపి నాపశ్యద్ రఘునందనః ఆనందో అప్యశ్వాసోచ్ఛత్తామల్ చలోప్యానుధావతి. ఎక్కడా కనిపించట్లేదని అక్కడ ఉన్న వనదేవతలారా, మీరు సీతను ఎక్కడన్నా చూసారా? నా ప్రియురాలు ఎక్కడుంది? నా భార్య ఎక్కడుంది? మీరన్నా చెప్పండి. మృగాలు మీరన్నా చూసారా? పక్షులు, వృక్షాలు అన్నిటినీ కూడా మీరెవరన్నా చూసారా? ఆ జాడ నాకు చెప్పండి, నాకు చూపించండి అని విలపిస్తూ సర్వదా సర్వజ్ఞుడైనప్పటికీ కూడా రఘురాముడు ఇన్ని రకాలుగా వెతికి సీత ఎక్కడా కనిపించలేకపోయేసరికి ఆ ఆనంద స్వరూపుడైన శ్రీరాముడు శోకానికి లోబడ్డాడు. నిశ్చలుడైనను అట్లా పరిగెత్తుతూ ఉన్నాడు. నిర్మమో నిరహంకారో అప్యకండానందరూపణాం మమ జాయేతి సీతేతి విలలాపాతి దుఃఖితః. మమకార రహితుడు, అహంకార శూన్యుడు అయినప్పటికీ కూడా అఖండమైన ఆనందమే రూపంగా కలిగిన వాడైనప్పటికీ కూడా నా భార్య, నా సీత అంటూ అతి దుఃఖంలో విలపిస్తూ ఉన్నాడు రాముడు. ఏవం మాయామానోచరన్నసక్తోపి రఘుత్తమః ఆసక్త ఇవ మూఢానాం భాతి తత్వవిధాం నహి. ఈ విధంగా ఆ రఘుత్తముడు అనాసక్తుడైనప్పటికీ కూడా మాయని ఆవరించి ఉన్నట్టుగా దాన్ని అనుసరించి మూఢులకి ఆసక్తి కలవాడులాగా అనిపిస్తున్నాడు ఆ క్షణంలో. తత్వవేత్తలకు మాత్రం ఈ విధంగా అనిపించాడు. ఆ పరమాత్మ తత్వం తెలిసిన వాళ్ళకి, మూలం తెలిసిన వాళ్ళకి ఇలా అనిపించదు, తెలియని వాళ్ళకి మనకిలాగా విలపిస్తున్నాడన్న భావనలో ఉంటారు. ఏవం విచ్చిన్వనస్కలం వనం రామః సలక్ష్మణః భగ్నం రథం ఛత్రచాపం కుభరం పతితం భువి.
ఈ విధంగా అంతటా కూడా అక్కడ కలియజూసి ఎక్కడా సీత కనపట్లేదు వెతుకుతున్నాడు. లక్ష్మణుడు మళ్ళీ రాముడు ఎటు పరిగెడుతుంటే అతను వెనకే వెళ్తున్నాడు. అక్కడ మళ్ళీ విరిగి పడిపోయున్న రథాన్ని చూశాడు. అలాగే చామరులు ఇవన్నీ కూడా భూమి మీద పడిపోయి ఉన్నాయి. అందుకని అక్కడ రథం ముందు భాగంలో ఏవైతున్నాయో అవన్నీ అక్కడ విచ్చలవిడిగా చిల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. అవి చూశాడు. దృష్ట్వా లక్ష్మణమాహీనం పక్ష్యలక్ష్మణ కేనచిత్ నీయమానం జనకజాంతం జిత్వాన్యో జహానతాం. లక్ష్మణుడితో మళ్ళీ రాముడిలా అన్నాడు, ఇటు చూసావా లక్ష్మణ, ఒకని చేత పట్టుకెళ్ళబోతుంటే సీత మరొకడు అతన్ని యుద్ధంలో ఆపినట్టున్నాడు అపహరించుకోకుండా వెళ్ళటానికి. కానీ యుద్ధం చేసి మరీ తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. తతః కంచిద్భువో భాగం గత్వా పర్వతసన్నిభం రుధిరాక్తవాపుర్దృష్ట్వా రామో వాక్యమధబ్రవీత్. మరికొంత దూరంలో నడుస్తూ వెళ్ళిన తర్వాత రక్తంతో తడిసిపోయి ఒక పర్వతం వంటి శరీరాన్ని చూసి మళ్ళీ రాముడు ఇట్లా అన్నాడు, ఏష వై భక్షయిత్వా తాం జానకీం శుభదర్శనాం శేతే వివక్తే అతితృప్తః పశ్యహన్మీ నిశాచరం. ఆ రక్తంతో తడిసిపోయి ఒక పర్వత ఆకారంలాగా శరీరాన్ని చూసి మళ్ళీ రాముడు ఇట్లా లక్ష్మణుడితో అంటున్నాడు, ఈ ప్రాణియే శుభదర్శనురాలైన జానకిని తినేసిందేమో అత్యంత తృప్తితో. ఇలా ఏకాంతంలో ఇక్కడ మళ్ళీ పడుకున్నట్టుంది బాగా తినేసి అని. శాపమానయా శీఘ్రం మే బాణం చ రఘునందన తచ్చుత్వా రామవచనం జటాయుః ప్రాహ భీతవత్. ఈ నిశాచరుని వధిస్తాను, త్వరగా నా బాణాన్ని తీసి ఇటుతే అని లక్ష్మణుడికి చెప్పాడు. ఆ రాముడి మాటలు విన్న జటాయు వెంటనే భయంతో మళ్ళీ ఇట్లా పలికాడు. అసలే కొన ఊపిరితో ఉన్నాడు, రాముడి కోసమే వేచి ఉన్నాడు. మాం నమారయ భద్రం తే మ్రియమానం స్వకర్మణ అహం జటాయుస్తే భార్యా హరిణిం సమునుద్ధృతః. నన్ను చంపవద్దు రామా, నీకు శుభాలు కలుగుతాయి. నా చేత నేనేవైతే కర్మలు చేశానో, నేను ఏది చేసినప్పటికీ కూడా ఆ కర్మల కారణంగానే నేను ఇప్పుడు మరణిస్తున్నాను. నేను జటాయువుని, నీ భార్యను హరించిన వాణిని రావణాసుని వెంబడించాను నేను. రావణం తత్ర యుద్ధం మే బభూవారి విమర్దన తస్య వాహన్ రథం చాపం చిత్వాహం తేన ఘాతితః. ఆ రావణుడితో నాకు పెద్ద యుద్ధమే జరిగింది ఓ అరిసూదన. వాని అశ్వాల్ని రథాల్ని దానికి ఉన్నాయన్ని చీల్చి రథాన్ని ముక్కలు ముక్కలు చేసేసాను. పైగా నేను కూడా అతని చేతిలో బాగా గాయపడి ఉన్నాను అన్నాడు. పతితోస్మి జగన్నాథ ప్రాణస్తక్ష్యామి పశ్యమాం త్రచ్చుత్వా రాఘవోధీనం కంఠప్రాణం దదర్శః హస్తాభ్యాం సంస్పృశన్ రామో దుఃఖాశ్రు వృతలోచనః. జగన్నాథ, నేను వాలిపోయి ఉన్నాను, ప్రాణములు వదిలే సమయం నాకు వచ్చేసింది, నన్ను అనుగ్రహించి ఒక్కసారి నన్ను చూడు. ఇది విని కంఠగత ప్రాణుడే అంటే ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు, వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దీనంగా ఉన్న జటాయువు అని రాముడు గుర్తించాడు. రాముడు అతని చేతులతో స్పృశించాడు. దుఃఖంలో ఉన్న ఆ జటాయువును ఇంకా ప్రాణాలు కోల్పోయే రక్తసిక్తంలో ఉన్నాడు. చాలా తీవ్రమైన గాయాలు తగిలి ఉన్నాయి జటాయుకి. జటాయు బ్రూహి మే భార్య కేన నీతా శుభానన మత్కార్యర్థం హతోసి త్వమతో మే ప్రియ బాంధవః. ఎడబాటికి దుఃఖంలో ఉన్నాడు. అలానే జటాయును దగ్గరికి తీసి, శుభ ఆనన అయిన నా భార్య ఎవరు తీసుకెళ్ళిపోయారు, ఎవరి ద్వారా తను తీసుకెళ్ళబడింది, ఇవన్నీ నాకు చెప్పవా అని జటాయుని అడిగాడు శ్రీరాముడు. నా కార్యక్రమానికై అంటే ఎప్పుడు నా కోసం నువ్వు ప్రాణాల్ని కోల్పోతున్నావు, నాకు సహాయం చేసే క్రమంలో సీతను రక్షించే క్రమంలో నువ్వు యుద్ధం చేసి ప్రాణాల్ని కోల్పోయావు. అందుకే నువ్వు నాకు ప్రియ బంధువు అయిపోయావు. అంటే మనకి బంధువైనా మిత్రుడైనా ఎవరవుతారంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఎవరు. అవసరానికి ఎవరు మన తోడుగా ఉన్నారో, మన కష్టకాలంలో మాట చెప్పుకోవటానికి మనకు ఆసరాగా నేను ఉన్నానని ధైర్యం చెప్పేవాళ్ళు వాళ్ళందరూ మనకి బంధువులే అవుతారు. అది కాని వాళ్ళు కన్న బిడ్డలైనా సరే, కన్న తల్లిదండ్రులైనా ఎవరైనా సరే వాళ్ళు మనకి దూరం వాళ్ళతోనే సమానము. అందుకే ఇక్కడ నువ్వు నా కోసం ఇలా ప్రాణాల్ని కోల్పోతున్నావు కాబట్టి నీవు నాకు ప్రియమైన బంధుడివే అయ్యావు అన్నాడు.
జటాయుः సన్నయా వాచా వక్త్రాద్రక్తం సముద్ధ్వమాన్ ఉవాచ రావణో రామ రాక్షసో భీమ విక్రమః. ఇలా దుఃఖిస్తున్నాడు రాముడు. జటాయువు నోటి నుంచి రక్తం వచ్చేస్తుంది. తడబడుతున్న గొంతులోంచి మాట రాకలేదు. కాకపోతే కొంచెం శక్తిని కూడబెట్టుకున్నాడు రాముడికి ఆ మాట చెప్పాలి అని. ఆదాయ మైథిలీం సీతాం దక్షిణాభిముఖో యయో ఇతో వక్తుం న మే శక్తిః ప్రాణాస్త్యక్ష్యామి తే అగ్రతః దిష్ట్వా దృష్టోసి రామత్వం మ్రియమాణేన మేనఘ పరమాత్మాసి విష్ణుస్త్వం మాయా మానుజరూపదృక్. ఆ తడబడుతున్న గొంతుతోనే భీమ విక్రముడైన రాక్షసరాజైన రావణాసుడు మిథిలా నగర రాజకుమారి అయిన సీతను తీసుకుని ఈ దక్షిణ భాగంలో వెళ్ళిపోయాడు అటువైపుగా ఆ దిక్కుగా. ఇక నాకు మాటలాడటానికి శక్తి కూడా చాలట్లేదు రామా. నీ సన్నిధిలో ప్రాణాలు వదులుతున్నాను, మరణిస్తూ అదృష్టవశమే అవుతున్నాను. అందుకే రామా, నిన్ను నేను చూడగలిగాను. నీవు పరమాత్ముడివి, మాయామానుష వేషధారివై నిలుచున్న నువ్వు శ్రీ మహావిష్ణువే రామా. నీ చేతుల్లో నా ప్రాణాలు విడిచిపెడుతున్నాను అన్నాడు. అంతకాలేపి దృష్ట్వా త్వాం ముక్తోహం రఘుసత్తమా హస్తాభ్యాం స్పృశమాం రామ పునరస్యామి తే పదం. ఓ రఘుపుంగవ, చివరి కాలంలో నిన్ను చూడగలుగుట వలన నేను ముక్తుణ్ణైపోయాను. నీ చేతి స్పర్శ ద్వారా ఇంకా నాకు పరమపదమే లభిస్తుంది అన్నాడు జటాయు. తతేతే రామః పస్పర్శాతదంగం పాణినా స్వయం తతః ప్రాణార్పితజ్ఞా జటాయుః పతితో భువి. ఇలా మాట్లాడుతూ రాముడు సరే అని ఆశ్చర్యపడుతూ ఉండగానే జటాయువు రాముడు చేతిలోని శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ శరీరాన్ని రాముడు స్పృశించాడు అంతటా. ఆ జటాయువు ఆనందంగా ప్రాణాల్ని వదిలిపెట్టేశారు నేల మీద. అలాగా కొన ఊపిరి కూడా పోయిన కారణంగా అలాగా పడిపోయాడు జటాయువు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 8th సర్గలో 36 శ్లోక సంపూర్ణం.